గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడికెత్తించిన బీజేవైఎం కార్యకర్తలు రాళ్లు, రంగు ప్యాకెట్లు విసిరి లోపలికి చొచ్చుకెళ్లే యత్నం, పోలీసులు సెక్యూరిటీపై దాడికి యత్నం. తన రాజకీయాల కోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీశారు. లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రధాని స్పందించాలి. బాబు ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలని భూమాన డిమాండ్. ప్రతిదాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటే. దేవుడితో రాజకీయాలు చేస్తే ఆ దేవుడే శిక్ష వేస్తాడన్న మాజీ మంత్రి రోజా. దేవుడితో చంద్రబాబు ఆటలాడుతున్నాడు. చంద్రబాబు ధట్టి పొలిటీషియన్ అంటూ లక్ష్మీ పార్వతి ఫైర్. భక్తుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకుంటున్నారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేందుకే విష ప్రచారమని టీజీఆర్ సుధాకర్ బాబు ఫైర్. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్. ది ప్రింట్లో సంచలన ప్రకటన ఇచ్చిన టీటీడీ ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని క్లారిటీ. టీటీడీలో లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి చెక్ పెట్టిన ఈవో ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని తిరిగి వెనక్కి పంపించామన్న శ్యామలరావు. 100 రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. విజయవాడలో ఐరన్ లెగ్ పాలన అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అక్రమాలు జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేటీఆర్, మంత్రి పొంగులేటి సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన. అగనంపూడి, పెదగంట్యాడ, ముస్తాఫా జంక్షన్లో నిరసనలు. కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో మరోసారి దుండగల దుశ్చర్య. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. గుజరాత్లో ట్రైన్ పట్టాల షిప్ పేట్లు తొలగింపు. సూరత్ కిమ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. సిబ్బంది గుర్తించడంతో తప్పిన ముప్పు. హైదరాబాద్లో దారుణం. ట్రావెల్స్ బస్సులో వివాహితపై అత్యాచారం. ఈ నెల 18న ఘటన. పోలీసుల అదుపులో బస్సు క్లీనర్ రెడ్డి సాయి. కుకట్పల్లి, నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు. 50కి పైగా అక్రమ నిర్మాణాలపై హరిడా కొరడా. అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలు. పటేల్గూడలోని సర్వే నంబర్ 12లో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇన్నోవా కారు, లారీ ఢీ 4 మృతి. బుక్కరాయి సముద్రం మండలం దయ్యాలకొంపల్లి వద్ద ఘటన. సాయంత్రం హైదరాబాద్లో సీఎల్పీ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న భేటీ. లోకల్ బాడీ ఎన్నికలు తదితర అంశాలపై చర్చ. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ. వ్యాపారి ఇంట్లో 2 కోట్ల నగదు, 28 తులాల బంగారం దొంగతనం. ఒడిశా మల్కన్గిరి జిల్లాలో ఐఈడీ బాంబు స్వాధీనం. భద్రతా బలగాలి లక్ష్యంగా అమర్చినట్టు గుర్తింపు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. నిందితులను శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దొంగతనం. లెక్చరర్ ఇంట్లో 20 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీ. పార్టీలను చేల్చడం, ప్రభుత్వాన్ని కూల్చడం దేశభక్త. అత్యంత అవినీతి పరులతో మోదీ అంటకాగుతున్నారని కేజ్రీవాల్ ఫైర్. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొంది. ఎన్ని కుట్రలు చేసినా కశ్మీర్లో ఎగిరేది త్రివర్ణ పతాకమేనన్న అమిత్ షా. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ భేటీ. రష్యా ఉక్రెయిన్, గాజా ఇజ్రాయెల్ యుద్ధంపై చర్చలు.